కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ, మనకి భగవంతుడు రకరకాల అవతారాల్లో మనందరికీ మంచి మార్గం చూపించడం కోసం జన్మిస్తూ ఉంటారు. అందులో కల్కి అవతారం ఒకటి. ఒక్కసారి కల్కి అవతారం ఎందుకు తీసుకున్నారు, ఆ అవతారం యొక్క ప్రాధాన్యత ఏంటి, ఒక్కసారి మాట్లాడండి అమ్మా. ఒకసారి చెప్పండి నాకు. అమ్మా, సృష్టినంతా బ్రహ్మ సృష్టిస్తే, శివుడు లయం చేస్తే, సృష్టి లయం మధ్య ఈ మొత్తాన్ని చక్కగా వ్యవహారం నడిచేటట్టుగా నిర్వహించేటటువంటి వాడు విష్ణువు. ఈ నిర్వహణలో ఎక్కడన్నా ఏదన్నా తేడా వస్తే దాన్ని సర్ది మళ్ళీ వ్యవహారం సవ్యంగా సాగేటట్టు, హెచ్చుతగ్గుల్ని, తేడాలని, ఇబ్బందుల్ని సరిచేసే బాధ్యత విష్ణుమూర్తిది. అమ్మా, ఇంగ్లీష్లో కూడా చాలా చక్కగా చెప్తారు, కానీ పూర్తిగా కాదు, కానీ దరిదాపులు అర్థం కావడానికి చెప్పచ్చు. GOD, జనరేటర్, ఆర్గనైజర్ అండ్ డిస్ట్రాయర్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆర్గనైజరు, మేనేజరు, నిర్వాహకుడు, ఏమన్నా కానీ సమస్తాన్ని సృష్టిగా ఉండేట్టు చూడవలసినటువంటి బాధ్యత విష్ణుమూర్తి. ఆయన నిర్వహిస్తాడు. బాధ్యత అంటే కష్టపడి చేయడం కాదు. అటువంటి విష్ణువు ఎప్పుడు ఎక్కడ ఏ తేడా వచ్చినా తాను అవతరిస్తాడు. అలా అవతరించేటప్పుడు 21 ప్రముఖమైన అవతారాలు ఉన్నాయి అని చెప్తాడు. అవి కాక ప్రధానంగా ఇవి కొన్ని అంశావతారాలు. తనలో ఉన్నటువంటి ఆవేశావతారాలు 21, అంశావతారాలు విష్ణువు యొక్క ఒక అంశతో దిగి వచ్చే అంశావతారాలు. ఈ అంశావతారాలు ప్రధానంగా 10గా చెప్తారు. ఇవి మత్స్య, కూర్మ, వరాహశ్చ అని చెప్పేటటువంటి ఉన్నాయి కదా. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, బలరామ, రామ, కృష్ణ, కల్కి. ఈ మధ్యలో బుద్ధావతారం కూడా ఉంటుంది కృష్ణ మధ్యలో. అప్పుడు బుద్ధావతారం చెప్పుకునేటప్పుడు కృష్ణుడిని అవతారాల్లో చెప్పరు, ఎందుకంటే ఆయన పూర్ణావతారం. ఇవన్నీ అంశావతారాలు అయితే ఆయన పూర్ణావతారం కనుక అప్పుడు బుద్ధుడు గనక చెప్పినట్టయితే తర్వాత వచ్చేది కల్కి. ఇలా 10 అవతారాలుగా మనం ఈయన అంశావతారాల గురించి చెప్తాం. ఈ అంశావతారాలు ఎందుకు వస్తాయంటే, ఎప్పుడైతే సృష్టిలో బ్యాలెన్స్ తప్పి చెడు ఎక్కువై మంచి తక్కువ అవుతుందో అప్పుడు దాన్ని సరిదిద్ది చెడుని ఛేదించి మంచిని తీసుకొచ్చి రెండింటిని బ్యాలెన్స్ చేయడం. అంటే చెడు ఉండకూడదా అంటే చెడు కూడా అవసరమే. చెడు అన్నది మనం అనుకునేటటువంటి పూర్తి పనికిరాందని కాదు. నెగిటివ్ ఉంటేనే పాజిటివ్ మధ్యలో బ్యాలెన్స్ ఉంటుంది. ఈ నెగిటివ్ మ్యాటర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు కదా ఫిజిక్స్లో, కదా. కనుక చాలా అవసరం. అయితే దాంట్లో బ్యాలెన్స్ తప్పకూడదు, రెండు సమానంగా ఉంటే ఇలా ఉంటుంది. ఇప్పుడు కానీ చెడు ఎక్కువైపోతే తగ్గుతుంది. అందువల్ల దీన్ని బ్యాలెన్స్ చేయడానికి వస్తూ ఉంటాడు. అట్లాంటి వాటిల్లో ఇప్పటి వరకు కృష్ణావతారం అయ్యాక బుద్ధావతారం కూడా వచ్చిందంటారు. బుద్ధుణ్ణి మన అవతారాల్లో ఒకటిగా పరిగణించే పద్ధతి లేదు, కొంతమంది పరిగణిస్తారు. కాకపోతే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మనం బౌద్ధులు అని చెప్పబడేటటువంటి వాళ్ళు చెప్పే బుద్ధుడు వేరు, అవతారంలో ఉన్న బుద్ధుడు వేరు. తథాగతుడు వేరు, బుద్ధుడు వేరు. తథాగత బుద్ధుణ్ణి అని చెప్పేటటువంటి బౌద్ధ మత ప్రచారం చేసినటువంటి బుద్ధుడు వేరు. శాక్యముని, శాక్య వంశంలో పుట్టి మాయాదేవికి జన్మించినటువంటి బుద్ధుడికి, దశావతారాల్లో ఉన్నటువంటి బుద్ధుడికి తేడా ఉంది. ఇది లేనప్పుడే ఇది అది కన్ఫ్యూజ్ అయ్యి ఆ బుద్ధుడు అవతారాల్లో లేడుపో అనుకుంటున్నారు. అవును, అమ్మో బుద్ధుడు నాస్తికుడు కదా, నాస్తిక మతాన్ని ప్రబోధించాడు కనుక 10 అవతారాల్లో లేడు అని చెప్పి దాన్ని పక్కకు పెట్టేయడం జరుగుతోంది. కానీ నిజానికి ఆ బుద్ధుడు వేరు, ఈ బుద్ధుడు వేరు అనే సంగతి అర్థమైతే తెలుస్తుంది. ఒక ప్రయోజనం కోసం మాత్రమే ఆ అంశావతారంగా దిగి రావడం జరిగింది. ఇప్పటి వరకు ఇన్ని అవతారాలే అయినాయి. ఒక రకంగా మనం సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా బుద్ధావతారం జరిగినటువంటి సందర్భంలో అని సంకల్పంలో కూడా చెప్తారు. ఇక రాబోయేటటువంటిది కల్కి అవతారం.
ఇంకా రాల. ఉమ్, ప్రస్తుతం ఉన్నటువంటి మహాయుగంలో కల్కి అవతారం రాల. అన్ని యుగాల్లోనూ దరిదాపుల్లో ఈ అవతారాలు కొన్ని వస్తూనే ఉంటాయి. ఓకే. అందులో ప్రధానంగా కలియుగం చివర్లో బాగా చెడు ఎక్కువైపోయి మంచి తక్కువైపోయినటువంటి సందర్భంలో అప్పుడు ఈ కల్కి రావడం అన్నది జరుగుతుంది. ఆహా. కలి అన్న మాటకి 4వ వంతు అని అర్థం ఒకటి ఉండగా, కలి అంటే అనేకమైనటువంటి అక్కర్లేనటువంటి వాటికి సంబంధించింది ఉంది. గంజి మొదలైన పదాలు కూడా కలో గంజో తాగారు అంటూ ఆ, ఆ, ఉంటారు. ఆ. అట్లా కాకుండా కల్కము అంటే దోషం. ఉహుం. కాస్త అదొక్క చోట మనకు కనపడుతుంది. కళకలక మొదలైన పదాల్లో వాడతాం. అవును, అవును. చిన్న నలక లాంటిది, పనికిరాంది, అక్కర్లేంది, తీసేయాల్సింది, పడేయాల్సింది, అది కల్కం. ఓకే. అటువంటి కల్కమును పోగొట్టడానికి అవతరించినటువంటి విష్ణువు యొక్క అవతరించబోయేటటువంటి విష్ణువు యొక్క అవతారం కల్కి. కలియుగంలో ఆయన అవతరిస్తారు. కలియుగంలో చివర్లో మ్లేచ్చులు ఎక్కువైనప్పుడు అన్నాడు. ఆహా. పదం వాడింది అదే. ఆహా. మ్లేచ్ఛ శబ్దానికి మ్లానం ఇచ్చతి ఇది మ్లేచ్ఛ అని అర్థం. మ్లానం అంటే చెడు, ఉమ్, మలినం, చెత్త, ఉమ్, దాన్ని ఇష్టపడేవాళ్ళు మ్లేచ్ఛులు. ఉహుం. శుచి శుభ్రం లేకుండా అపరిశుభ్రాన్ని ఇష్టపడేవాళ్ళు. ఓ. అంటే పాచిపోయిన కూడు తినడానికి, పాచిమొహంతో భోజనం చేయడానికి, పళ్ళు కూడా తోముకోకుండా కాఫీలు తాగే వాళ్ళని బోడు మందిని చూస్తున్నాం. చూస్తున్నాం ప్రెసెంట్. స్నానం చేయకుండా భోజనం చేసేవాళ్ళని చూస్తున్నాం. 2 రోజులకు ఒకసారి స్నానం చేసేవాళ్ళని చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు, నేను నైట్ డ్యూటీ చేస్తాను కదా అని చెప్పి సాయంత్రం మాత్రమే స్నానం చేసి పొద్దున స్నానం చేయని వాళ్ళని చూస్తున్నాం. ఇదంతా మ్లానం ఇచ్చతి, మలినం ఎక్కడుంటే అక్కడ దాన్ని ఇష్టపడేటటువంటి వాళ్ళు ఎక్కువైపోతే ఆ లక్షణం ఉన్న వాళ్ళని మ్లేచ్ఛులు అంటారు. ఇది భౌతికంగా కనపడే లక్షణం అమ్మ. భౌతికంగా కనపడడం కాదు, మానసికంగా కూడా మ్లానం ఇచ్చబడతారు చాలా మంది. చెడే. నీలో ఉన్న మంచిని చూడండి, నీ దగ్గర 90 మంచి లక్షణాలు ఉన్నాయి, కనిపించవు. నా దృష్టికి అది ఎక్కడ కనపడుతుంది? నీలో ఉన్న ఒక్క చెడు గుణం కనపడుతుంది నాకు. దాన్ని పట్టుకుని ఫలానా ఎక్స్ ఇలా అలా అలా అలాగే మాట్లాడతాం. అవును. ఇప్పుడు మనం మీడియా, అన్ని రకాల మీడియాలు చూసినా అదే కనపడుతుంది కదా. అంతేగమ్మా. పనికిరాంది మాత్రమే ప్రచారం చేస్తున్నాం. అది మానసికమైనటువంటి మాలిన్యం. దీని మీద ఇష్టం కలిగిన వాళ్ళు మీరు అక్కడ సినిమా పెట్టి మంచి రామాయణం సినిమా పెట్టండి, లేదా ఏఎక్స్ అని పెట్టండి. ఈ రెండిట్లో దేని మీద ఇష్టం చూపిస్తారు అందరూ? రామాయణం సాయంకాలం పెట్టంగానే ఎస్వీబీసీలో వచ్చేటటువంటి భాగవతం చూసే వాళ్ళకన్నా అత్తాకోడళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, వీటికి సంబంధించిన సీరియల్స్ మీదకి దృష్టి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే మానసికంగా ఎంత మాలిన్యం ఉందో ఆలోచించండి. అంతే. ముందు మానసికంగా వచ్చి ఆ తర్వాత శారీరకంగా వస్తుంది. ఈ రకమైనటువంటి మ్లానము ఇష్టపడేటటువంటి వాళ్ళు మ్లేచ్ఛులు అంట. అందుకే పూర్వం తిట్టాలంటే సరిగ్గా లేకపోతే మ్లేచ్ఛుడా అని తిట్టేవారు. అంటే నీకు అసలు చెడ్డ మీద ఇష్టం ఉంది కానీ మంచి దాని మీద ఇష్టం లేదు అని. అటువంటి మ్లేచ్ఛత ఎక్కువైపోయిన తర్వాత, మ్లేచ్ఛులు ఎక్కువైపోయినప్పుడు ఈ కల్కము అంటే దోషం పెరిగిపోయింది గనక దాన్ని పోగొట్టడానికి ఈ కలియుగ అంతంలో వచ్చే అవతారానికి కల్కి అని పేరు ముందే పెట్టడం జరిగింది. ఇప్పుడు రామావతారానికి ముందే రామశబ్దం మన వేదాల్లో కనపడ్డట్టు, కృష్ణ శబ్దం కూడా వేదంలో ఉన్నట్టు, కల్కి శబ్దం కూడా మనకి ముందరే చెప్పబడింది. భవిష్య పురాణంలో దీని వివరాలు ఎక్కువ ఉంటాయి. దీనికి సంబంధించి ఏం చెప్తారంటే, ఎక్కడ పుడతాడు అంటే మ్లేచ్ఛులు ఎక్కువైపోయినప్పుడు విష్ణుయశుడు అనేటటువంటి శంబల గ్రామంలో ఉండే ఒక బ్రాహ్మణుడికి కుమారుడుగా జన్మిస్తాడు కల్కి. మళ్ళీ వెంటనే మీరు అనుకోవచ్చు, దేవుడి బ్రాహ్మణుడుగా జన్మించేటువంటి బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఇస్తున్నారా అని. అలా ఏం లేదమ్మా. క్షత్రియుడిగా జన్మించలేదు రాముడు, యాదవుడిగా జన్మించలేదు కృష్ణుడు. అట్లా ఇక్కడ బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు అంతే తప్ప ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. మన సంప్రదాయాన్ని అనుసరించి ఋషులు చెప్పిన దాన్ని బట్టి, మన వేద ధర్మాన్ని బట్టి అందరికీ సమప్రాధాన్యం ఉంది. ఎవరి విద్యుక్త ధర్మం వాళ్ళు చేయాలని చెప్పారు తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని చెప్పాల.
కనుక బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించడం జరుగుతుంది. జన్మించిన తర్వాత సింహళ దేశంలో లక్ష్మీదేవి పద్మావతి అన్న బృహద్రథుడు అనేటటువంటి రాజుకి పద్మావతి అనేటటువంటి పేరుతో ఆవిడ జన్మిస్తుంది. ఈయన దుష్ట సంహారం చెయ్యాలి అంటే ఆయనకి ఏదో ఒక ఆయుధం ఉండాలి కదా. అందుకని ఈయన కోసం గరుత్మంతుడే ఆయుధంగా గుర్రంగా ఆవిర్భవిస్తాడు. తెల్లని గుర్రంగా, దాని పేరు కూడా గారుడమే. దాన్ని నెక్కి వాహనం భూమి కన్నా పెద్ద బరువు కలిగినటువంటి కత్తిని ధరించి ఈయన దుష్ట సంహారం చేస్తాడు అని చెప్తారు. ఈ వీళ్ళకి పద్మావతికి ఈయనకి సంబంధం కలపడానికి, జరగబోయేటటువంటి విషయాలన్నీ తెలియడానికి ఒక చిలుకను కూడా ఇస్తారు. ఆ చిలుక అన్నీ చెప్తూ ఉంటుంది మానవ భాషలో. మొట్టమొదట ఈయనకి పరశురాముడితో సంబంధం కలిగేదాకా తాను విష్ణువు యొక్క అవతారం అని తెలియదు. మానవుడుగానే జన్మించాడు. మానవుడిగా జన్మిస్తే తప్ప కలియుగంలో చేయడానికి వీల్లేదు. అతీంద్రియ శక్తులతో కలియుగంలో పనికిరావు. మానవుడిగానే రావాలి. అది ఈయనకి ఈయన బ్రాహ్మణుడుగా జన్మించాడు గనక ఉపనయనమయ్యి గురువు కోసం వెడుతూ ఉంటే పరశురాముడు ఈయన్ని పిలిచి తనకు అంతా బోధ చేసి విద్యాబోధ చేసి ఆయన అంతా అయిన తర్వాత గురుదక్షిణ ఏమి ఇవ్వమంటావు అంటే మ్లేచ్చులు పెరిగిపోయారు, వాళ్ళని సంహరించటమే నువ్వు నాకు ఇవ్వగలిగినటువంటి గురుదక్షిణ అని అడిగితే ఆ తర్వాత దానికి ఎలా చేయాలి అన్నది చేసుకుంటూ రావడం జరుగుతుంది. పద్మావతితో వివాహం, జయుడు విజయుడు అని 2 కుమారులు జన్మించటం. ఆ తరువాత ఈయన మ్లేచ్చులని సంహరిస్తాడు. కలియుగంలో మ్లేచ్చుల్ని సంహరించటం మొదలుపెట్టినట్టయితే ఎవరూ ఉండరు. నువ్వు నేను కూడా ఉంటామో లేదో అనుమానం. ఎందుకంటే మన మనసులో కూడా ఎప్పుడో ఒకప్పుడు చెడు ఆలోచన రాలేదా? ఎప్పుడో ఒకప్పుడు ఆగలేక ఏ ప్రయాణంలోనూ పళ్ళు తోముకోవడానికి వీలు లేక పుక్కిలించి ఉమ్మేసి ఒక కప్పు టీ తాగిన సందర్భాలు లేవా జీవితంలో? ఉంటాయమ్మా. భవిష్యత్తు ఇప్పుడు లేకపోతే భవిష్యత్తులో ఉండవా? ఎప్పుడో ఒకప్పుడు అంటే అనేక కారణాలు. దానికి ఆ కారణాల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు కనుక అనేక కారణాలుగా. మరి అలాంటప్పుడు మరి అలా చెప్పించుకుంటూ పోతే మనలాంటి వాళ్ళం కూడా ఉండం కదా. ఇంకా మనుష్య 100కి 99% మంచితనం ఉన్నా 1% అన్నా ఏదో ఒకటి మలిన ఇచ్చ మనసులో రావచ్చు, ఎప్పుడో దురాలోచన రావచ్చు. కనుక చెయ్యవలసింది ఏం చేయడం జరుగుతుందంటే ఎక్కువగా ఈ మ్లేచ్ఛ భావనని పోగొడతాడు. మనలో ఉండేటటువంటి ఈ దురాలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టి పొరపాటున కూడా నేను ఇలాంటి మలిన భావనలు చేయకూడదు, మలినమైనటువంటి ఆహారం తీసుకోకూడదు, మలినంలో ఉండకూడదు అంటూ భావన కలిగేటట్టుగా, అంటే కొద్దిగా ఉన్న వాళ్ళకి, ఎక్కువ ఉన్న వాళ్ళని తీసేయాల్సిందే. ఈ విధంగా చేయడం జరుగుతుంది. దీన్ని కల్కి అవతారంగా చెప్తారమ్మా. రాబోయేటటువంటి అవతారం. ఈ తెల్లగా ఉన్నటువంటి గుర్రం గరుత్మంతుడి యొక్క అంశ గనక, గరుత్మంతుడే సాక్షాత్తు గనక ఇది సందర్భాన్ని అనుసరించి ఎగరగలదు కూడా, అలా ఉంటుంది. ఇదమ్మా కల్కి అవతారం అంటే. ఎక్కువగా ఉంటే దుష్టుల్ని సంహరించటం, తక్కువ దుష్టత్వం ఉంటే దుష్టత్వాన్ని పోగొట్టి మంచితనాన్ని నిలబెట్టడం. ఇది కల్కి అవతారం యొక్క ప్రయోజనం. రాబోతోంది, రాబోయే అవతారంగా దీని గురించి చెప్తారు. అంటే సుమారుగా ఎప్పుడు వస్తుంది ఇలాంటి లెక్కలే అంటే ఉన్నాయమ్మా. ఎందుకు లేవంటే కలియుగం 4,23,000 సంవత్సరాలకు విస్తరించింది. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిందంటే మనకి సుమారుగా 5,000 సంవత్సరాలు అయింది కలియుగం ప్రారంభించి. సంవత్సరాలు అయ్యింది అంతే కలియుగ ప్రారంభమై. కనుక ఇది 5,000 కాదు 4 లక్షలు అవ్వాలి. అప్పటి వరకు ఇది సాగుతుంది. అయితే ఈ యుగ విభజనలో జరిగేది ఏమిటంటే ప్రతి యుగంలోనూ కూడా 4 భాగాలు ఉంటాయి మళ్ళీ. కృత, త్రేత, ద్వాపర, కలియుగం. ఈ అయినప్పుడు ఇందులో ఉండేటటువంటి 4లో ఈ కలియుగంలో ఉండే మొదటి కృతం యుగం ఏదైతే ఉందో దాంట్లో 1/4 3/4 అయ్యాక అప్పుడు కలిలో కలి వస్తుంది. మొట్టమొదట కృతయుగంలో కలి, త్రేతాయుగంలో కలి, ద్వాపర యుగంలో కలి, కలియుగంలో కలి. 4,32,000 సంవత్సరాలు అయ్యేటప్పుడే కలియుగంలో కలి వచ్చేస్తాడు.
ఆహా. అట్లా కాకుండా దీనికి సంబంధించి మొదటి భాగంలో గనక అయినట్టయితే ఈ కృతయుగంలో కలి అంటే కలియుగంలో ఉన్న కృతయుగంలో కలి వచ్చేటప్పటికి చిన్న ప్రళయం జరుగుతుంది, పెద్దది చిట్ట చివరికి జరుగుతుంది. కలి ఈ రకంగా రాకపోయినా చిన్న ఊహమ్మ, ఇందులో నిజమే వాస్తవం ఎంతో తెలియదు కానీ నా వ్యక్తిగతమైనటువంటి ఊహ ఏమిటంటే ఇటువంటిది కరోనా రూపంలో వచ్చింది అని. క్షాళనం జరిగింది కదా, ఖచ్చితంగా జరగల. జరిగింది. మళ్ళీ చాలా చెడు అలవాట్లు పోయి, మలినమైనటువంటి అలవాట్లు పోయి మంచి అలవాట్ల వైపుకి వచ్చామా లేదా? వచ్చామమ్మ. వచ్చాం కదా. అంటే అవతరించారు అని అనుకుంటున్నారా మీరు? అంటే క్షాళన చేస్తున్నారు అని? అంటే అవతరించటం అంటే కలి పూర్తిగా ఆ రూపంలో అవ్వలేదు. అవతరించాల, ఆ, ఆ అంశగా ఒక అంశ. ఒక అంశగా వచ్చి అందరి చేత కొద్దిగా శుభ్రంగా ఉండండి, మలినంగా ఉండకండి అని అని నేర్పించింది. జనాభా కూడా చాలా నియంత్రణ జరిగిపోయింది కదా, అవును. ఎంతో జరిగింది. అంటే ఇది నా వ్యక్తిగతమైన ఊహమ్మ, ఏ శాస్త్రంలో ఉన్నది అదే కాదు. అదే అంతే, దీన్ని ఎవరు ప్రత్యేకంగా దోషం పట్టక్కల, నా ఊహ మాత్రమే. అదే. తప్పైతే తప్పు కూడా కావచ్చు, ఊహలన్నీ నిజం అవ్వాలని ఏం లేదు కదా. అంటే ఇవన్నీ చదివిన తర్వాత కలిలో కలి అంశాలు ఉంటాయి కదా, ఈ అంశాల్లో లెక్క చూసుకున్నట్టయితే దరిదాపుల్లో అటుగా ఇటుగా రావచ్చు గనక అట్లా అనిపించింది. అలాగే మళ్ళీ త్రేతాయుగం వచ్చిన తర్వాత త్రేతాయుగంలో ఉన్నటువంటి అంశాలన్నీ పెడుతూ ఇలా జరుగుతుంది. అందువల్ల పూర్తిగా గుర్రం ఎక్కి, తెల్లని గుర్రం ఎక్కి, ఎగరగలిగిన గుర్రం ఎక్కి, కత్తి పట్టుకుని యుద్ధం చేయడం అన్నది ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఊహకైనా అందుతుందా? గుర్రాలు ఎక్కి ఎవరండి యుద్ధం చేస్తున్నారు? అదే కదా. ఇక్కడ కూర్చుని స్విచ్ వేస్తున్నారు, జరగాల్సింది జరిగిపోతుంది. అది ఇప్పుడు బయోవార్స్ కూడా జరుగుతున్నాయి కదా. అవును. ఇలాంటివన్నీ ఉన్న చోట గుర్రం ఎక్కి ఫిజికల్ గా వచ్చి చేయాల్సిన పని ఉందా అంటే ముందు ముందు వస్తుందేమో, ఇంకా సమయం ఉంది కదా. కలియుగం చివరిలోకి వచ్చేప్పటికి మళ్ళీ ఆ స్థాయి వస్తుందేమో చూడాలి. రాబోయేది అనే దీని గురించి చెప్పినటువంటిది, లేదా ఇవన్నీ ప్రతీకాత్మకం కూడా చెప్పి ఉండొచ్చు, ఓకే, సింబాలిక్ గా. జాగ్రత్త పడండి అని. జాగ్రత్త కాదు, గుర్రం అంటే వేగంగా వెళ్ళగలిగిన హార్స్ పవర్ కదమ్మా. అవును. దాన్ని ఏనుగు పవర్ అంటలేదే, హార్స్ పవర్ అంటున్నాం కదా. ఇలాంటి వాటికి ఎక్కడో ఏదో ఉందేమో అని మనం అనుకోవాల్సి ఉంటుంది. కల్కి అవతారం రాబోయేదమ్మా, వచ్చింది కాదు. ఎవరు నీ కల్కినన్నా అది ఏమైందో మనం చూస్తున్నాం, అలా అనుకోవాల్సిన పని లేదు. చాలా సంతోషం అమ్మ. సంతోషం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.